అన్ని రెడీ చేసేసారా? త్వరగా రెడీ చేయండి, పంతులు గారు వస్తున్నారు. పావని, అభివాసులు ఎక్కడా? డాడీ మమ్మీ బయటకెళ్లారు నానమ్మా, వచ్చేస్తారు. ఈ టైంలో ఎక్కడికెళ్లారు? ఈ నిశ్చితార్థం ఆపడానికి వెళ్లారేమో వదినా. ఆ దేవుడొచ్చి చెప్పినా ఈ నిశ్చితార్థం ఆపను. ఎవరున్నా లేకపోయినా ముహూర్త సమయానికి అఖిల్ శివానీలకి నిశ్చితార్థం జరిగి తీరుతుంది. నువ్వేమో నమ్మకంగా చెప్తున్నావు వదినా, కానీ వసు అభిలు ఏదైనా చేస్తారేమోనని నాకు అనుమానంగా ఉంది. చెప్పాను కదా, అభి వసూలే కాదు, ఆఖరికి ఆ దేవుడే అడ్డుపడ్డా సరే ఈ నిశ్చితార్థం ఆగదు. విన్నారుగా, ఈ నిశ్చితార్థం జరుగుతుంది, ఎవ్వరూ ఆపలేరు. త్వరగా అన్నీ రెడీ చేయండి. చెయ్యకపోతే అమ్మ ఊరుకుంటుందా అత్త? అందరి సంగతి చెబుతుంది. ఏంటి నందిని, నాకు మావయ్యకు ఎంగేజ్మెంట్ అవుతుందని ఫీల్ అవుతున్నావా? నీకు లక్ లేదు నందిని. మావయ్యని పెళ్లి చేసుకునే అదృష్టం నాకు మాత్రమే ఉంది. అందుకే చావు అంచుల దాకా వెళ్ళి వెనక్కొచ్చాను. నువ్వు ఎంత ఫీల్ అయినా నా అఖిల్ మావయ్య నీకు దక్కడు. వచ్చి నా ఎంగేజ్మెంట్ చూడు. అప్పుడే అంతా అయిపోయిందనుకోకు. ఇంకా ఏముంది, మా అమ్మమ్మ మాటిచ్చింది, నన్ను పెళ్లి చేసుకోవడానికి మావయ్య ఒప్పుకున్నాడు. ఇంకేంటి? నేను బావను ప్రేమించాను, బావ కూడా నన్ను ఇష్టపడుతున్నాడు. నువ్వు మీ అమ్మ కలిసి బలవంతంగా మమ్మల్ని విడదీస్తున్నారు. బలవంతమేంటి? నా అమ్మమ్మ ఇల్లు నాకే సొంతం, నా మావయ్య కూడా నాకే సొంతం. నువ్వు పరాయిదానివి. నీకంటే ముందు నేను బావకు మరదల్ని. మీ అక్క ఈ ఇంటి కోడలైంది కాబట్టి నువ్వు మా మావయ్యకు మరదలవయ్యావేమో, కానీ నేను పుట్టుకతోనే మా మావయ్యకు మేనకోడలనయ్యాను. ఇప్పుడు భార్యను కాబోతున్నాను. ఏమే శివాని, ఇక్కడేం చేస్తున్నావే? ఈ నందిని ఏడుస్తుంటే ఓదారుస్తున్నానమ్మా. దాని ఎడుపుతో మనకేం పని? పద, పంతులు గారు వచ్చారు, రా. అన్నీ ఉన్నట్టేనా పంతులు గారు? అన్నీ ఉన్నాయమ్మా. అబ్బాయి అమ్మాయి రెడీ అయ్యారా? అబ్బాయి రెడీ అవుతున్నాడు, 5 నిమిషాల్లో వచ్చేస్తాడు. సరేనమ్మా. అభి, ఇంతసేపు ఎక్కడికెళ్ళావు? ఆఫీస్ పని నుండి బయటకు వెళ్ళానమ్మా. నీతో వసు కూడా వచ్చిందా? తానింట్లోనే ఉందే. లేదన్నయ్యా, ఎక్కడికో వెళ్ళింది. అభి, వసుకేదో కాలేజ్ ఐడి కార్డు దొరికిందట. శివాని బాయ్ ఫ్రెండ్ గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళింది అభి. థ్యాంక్ గాడ్, వసు గారికి మంచి లీడ్ దొరికింది. ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయ్యేలోపు తను రావాలి. అమ్మా, 5 నిమిషాల్లో కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఏ విఘ్నం జరగకుండా కార్యక్రమం జరగాలని అందరూ గణపతికి దండం పెట్టుకోండి. అదేంటమ్మా, శుభమా అని కార్యక్రమం జరుగుతుంటే అపశకనంలాగా తుమ్మేశారు? తుమ్మొచ్చింది తుమ్మాను, అది కూడా తప్పేనా? నిశ్చితార్థంలో ఏదైనా తేడా జరగాలి, అప్పుడు నీ సంగతి చెప్తానత్తా. నేనేం చేశానే, అనుకోకుండా తుమ్మొచ్చింది. వసు వల్ల ఏ ప్రాబ్లము రాదు కదా. ఆఫీస్ పని మీద బయటికెళ్ళానని అన్నయ్య చెప్తున్నాడు. వసు ఏ పని మీద బయటికెళ్ళింది?
కాలేజీలో అడిగినా యూజ్ లేదు మేడం. వినోద్ రూమ్కి వస్తే నేను కాల్ చేసి చెప్తాను. అవును మేడం, వాడు కాలేజ్కి వస్తే మేము కూడా కాల్ చేస్తాం. థ్యాంక్ యూ. నా నంబర్ సేవ్ చేసుకోండి. అలాగే మేడం. థ్యాంక్ యూ. ఓకే ఓకే మేడం. మేడం. పదండి రా, మన క్లాస్ టైం అవుతుంది. పదండి. ఈరోజు వినోద్ దొరక్కపోతే ఎంగేజ్మెంట్ ఆపలేను. ఏం చేయాలి? వినోద్, వినోద్, నువ్వు వినోదే కదా? మీరెవరు? కంగారు పడకు. ఇది నీ ఐడి కార్డే కదా? అవును, మీకెక్కడ దొరికింది? నిన్న నువ్వెక్కడ పోగొట్టుకున్నావో అక్కడే దొరికింది. అంటే శివాని వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గర. నిన్న నైట్ నువ్వు అక్కడికే కదా వచ్చావు? శివానికి మీరేమవుతారు? ఫస్ట్ నువ్వు శివానికి ఏమవుతావో చెప్పు. కంగారు పడొద్దని చెప్పానా? నేను నీకు హెల్ప్ చేయడానికే వచ్చాను. చెప్పు, నీకు శివానికి సంబంధం ఏంటి? నేను శివాని లవ్ చేసుకున్నా. చదువు అయ్యాక పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం. కానీ మరి ఏమైంది? సడన్గా శివాని నాకు బ్రేకప్ చెప్పింది. వాళ్ళ మామయ్యను పెళ్లి చేసుకుంటుందంట. ఇక తన జోలికి రావద్దంది. నువ్వు శివానిని సిన్సియర్గా లవ్ చేసావా? చేశాను మేడం. నీకు శివాని కావాలా? కావాలి. ఇప్పుడు నన్ను శివాని యాక్సెప్ట్ చేయదు. ఎందుకు చేయదు? నిన్ను లవ్ చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? ఇప్పుడు నేనేం చేయను మేడం. శివాని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు, పెద్దవాళ్ళు. నేను ఆ ఇంటి కోడల్నే. నీ ప్రేమకు నేను సాయం చేస్తాను. నీలాగే నందిని అనే మరో అమ్మాయి ప్రేమకి న్యాయం చేయాలి. నాతో రా. ఎక్కడికి మేడం? ఈరోజు శివాని ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది. దాన్ని ఆపి నీతో ఎంగేజ్మెంట్ చేయిస్తాను. పద. ఆటో పద. అమ్మా, ముహూర్తం సమీపిస్తుంది. 5 నిమిషాలు ఆగి అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి. అలాగే పంతులు గారు. భాస్కర్, 5 నిమిషాలాగి అఖిల్ని తీసుకురా. దమయంతి, నువ్వు శివాని తీసుకురా. అలాగేనమ్మా. వసు ఇంకా రాలేదేంటి అభి? 1 మినిట్ అన్నయ్య, కాల్ చేస్తాను. చెప్పండి. వసు గారు ఎక్కడున్నారు? ఆ అబ్బాయిని తీసుకుని బయలుదేరానండి. 5 నిమిషాల్లో వచ్చేస్తాను. త్వరగా రండి, ఇక్కడ ఎక్కువ టైం లేదు. ఓకేనా? వస్తున్నాను. కొంచెం త్వరగా వెళ్ళండి. వసు గారు వస్తున్నారన్నయ్య. ప్రాబ్లం సాల్వ్. ఏంటే ఇప్పటిదాకా మాడిపోయిన 3 మొహాలు ఇప్పుడు వెలిగిపోతున్నాయి? ఉన్నట్టుండి పావన్లో ఆనందం మొదలైంది. అంటే వాళ్ళీ పెళ్లికి ఒప్పుకున్నట్టేనా? కొంపదీసి ఆ వసు ఏదైనా చేసుంటుందా అత్త? అదే నాకు డౌట్గా ఉందే. ఆ వసు ఊరికే ఉండదు. ఈ నిశ్చితార్థం ఆపడానికి ఏదోటి చేసే ఉంటుంది.
వసు వచ్చేలోపు శివానిని తీసుకొచ్చి నిశ్చితార్థం జరిపిద్దాం. నువ్వు శివానిని తీసుకురా వెళ్ళు. 5 నిమిషాలు పూర్తి కావస్తోంది. ఆ భాస్కర్, నువ్వు వెళ్ళి అఖిల్ని తీసుకునిరా. అలాగే అత్తయ్య. శేఖర్ కాల్ చేస్తున్నాడేంటి? హలో శేఖర్. హలో శివాని, ఎక్కడున్నావు? మా ఇంట్లోనే. ఈరోజు నా ఎంగేజ్మెంట్. ఇందాక క్యాంపస్కి మీ ఇంటి నుంచి ఎవరో వసు అనే లేడీ వచ్చింది. వినోద్ గురించి ఎంక్వైరీ చేసి వాడిని తీసుకొని వెళ్ళిపోయింది. హలో శివాని. హా, నేను తర్వాత కాల్ చేస్తాను. శివాని, పదవే, టైం అవుతోంది. కొంప మునిగిందమ్మా. వసు అత్తయ్యకి వినోద్ గురించి తెలిసిపోయింది. వాడి గురించి దానికెలా తెలిసిందే? ఏమో, ఇప్పుడే నా ఫ్రెండ్ కాల్ చేశాడు. వినోద్ని తీసుకొని వసు అత్తయ్య బయలుదేరిందంట. అఖిల్, అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. కంగారు పడుకో, ఓకేనా? వెళ్ళు. దమయంతి, అఖిల్ వచ్చేసాడు. తొందరగా శివానిని తీసుకునిరా. అమ్మా, అబ్బాయికి అమ్మాయికి నూతన వస్త్రాలు, ఉంగరాలు తీసుకొచ్చి పెట్టండి. అలాగే పంతులు గారు. దమయంతి, అమ్మా, ఆ ఉంగరాలు ఇలా తీసుకురా. పావని, కొత్త బట్టలు తీసుకునిరా. అలాగే అత్తయ్య. వసు ఇంకా రాలేదేంటబి? వచ్చేస్తుంది అన్నయ్య, టెన్షన్ పడుకో. ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్ళండి. అమ్మా, అబ్బాయి తరపున అమ్మాయి తరపున దంపతుల్ని కూర్చోబెట్టండి. భాస్కర్, పావని, మీరు అఖిల్ పక్కన కూర్చోండి. వసు ఏదభి? చిన్న పనుండి బయటకెళ్ళిందమ్మా, వచ్చేస్తుందిలే. శివాని తరపున మీ ఇద్దరు కూర్చోవాలని చెప్పాను కదా. ఈ టైంలో వసు బయటికి ఎలా వెళ్ళింది? వసుకి ఈ నిశ్చితార్థం ఇష్టం లేదు కదా వదనా. దమయంతి, శివాని పక్కన నువ్వు కూర్చో. ఎవరికి ఇష్టం లేకపోయినా ఈ నిశ్చితార్థం జరిగి తీరాలి. నువ్వు వెళ్ళి కూర్చో. సరేనమ్మా. పంతులు గారు, అమ్మా, మీరు పూజ మొదలు పెట్టండి. అమ్మా, మీరు పూలు తీసుకోండి. ఓం మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. హరి ఓం గణానాం గణపతి పుంభవామహే కవిం కవీనాముపమస్రోస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణం ప్రధాన శృణ్వన్నోతి విశ్వేదసాదం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం లక్ష్మీం క్షీరసముద్రాంతనయాం శ్రీయన్నధాని సురీంద్రాని సమస్తదేవం. నా కలలో కనిపించిన వరుడు నా కళ్ళ ముందుకొస్తే నేను కూడా ఇలాగే నిశ్చితార్థం చేసుకుంటానేమో. ఆ రోజు ఎప్పుడొస్తుందో ఏమో. ఓం
ఓం అత్యంత అమ్మా ముందు అబ్బాయిని నూతన వస్త్రాలు మార్చుకోమనండి. ఆపండి. ఎంత? 150 మేడం. హలో, పద వినోద్. నేను ఇప్పుడు రాలేను మేడం, తర్వాత వస్తాను. వినోద్ అన్నా నువ్వు పోని. బాబు నువ్వు ఆగు. ఏమైంది వినోద్? నేను తర్వాత చెప్తానండి. ఆటో నువ్వు పాని. ఆగండి. ఏమైంది వినోద్? చెప్పండి. సారీ మేడం, నేను ఇప్పుడేం చెప్పలేను. ఆటో నువ్వు పాని. ఆగండి వినోద్. వినోద్ ఇంటి దగ్గరకు వచ్చి వెళ్ళిపోతున్నాడేంటి? ఏమై ఉంటుంది? ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో. ఏమండి? ఇప్పుడే వస్తా. భాస్కర్ మీరెక్కడికి? ఇప్పుడే వస్తానమ్మా, రాపవని. నేను ఇప్పుడే వస్తాను. ఏమైంది వీళ్ళకి? ఏముందదినా, వసు బయటకెళ్ళొచ్చింది కదా, నిశ్చితార్థం ఆపడానికి అందరూ కలిసి ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. వాళ్ళేం ప్లాన్ చేసినా సరే ఈ నిశ్చితార్థం అయితే ఆగదు. ఏమైంది వసు గారు? ఆ అబ్బాయిని తీసుకొస్తానని చెప్పారు కదా, అతను ఎక్కడా? ఇంటి దాకా వచ్చాడండి. సడన్ గా ఏదో ఫోన్ వచ్చింది, కంగారుగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? మరిప్పుడు ఎలా వసు? నువ్వు ఇంకా అబ్బాయిని తీసుకొస్తావని మేమంతా ధైర్యంగా ఉన్నాం వసు. మీరు ఏదో ఒకటి చేసి ఈ నిశ్చితార్థం ఆపుతారని నీ మీదే నమ్మకం పెట్టుకున్నానదనా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అవును, ఆ అబ్బాయి సడన్ గా వెళ్ళడం ఏంటి వసు గారు? ఎవరు కాల్ చేశారు? నేనే నా ఫ్రెండ్తో వినోద్ గడికి కాల్ చేయించాను. వాడిక్కడికొచ్చి నిశ్చితార్థం చెడగొడతాడని చాలా భయపడ్డాను. వాణ్ణి వెనక్కెలా పంపించావే? సింపుల్ అమ్మా. వాడు క్యాంపస్లో చాలా క్రైమ్లు చేశాడు. వాటన్నిటికీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అవి నా ఫ్రెండ్ శేఖర్కి పంపించి వాడితో వినోద్ గాడికి కాల్ చేయించాను. అరే వినోద్, నువ్వు శివాని చేతిలో అడ్డంగా బుక్ అయ్యావురా. నువ్వు క్యాంపస్లో చేసిన నేరాలు ఘోరాలు అన్నీ శివాని ఫోన్లో షూట్ చేసింది. నువ్వు ఆ ఎంగేజ్మెంట్ ఆపితే నీ క్రైమ్ వీడియోలన్నీ శివాని పోలీసులకు పంపిస్తుంది. నువ్వు వెంటనే వెనక్కి వచ్చేయి, లేదంటే జైలుకి వెళ్తావు. పద వినోద్. నేను ఇప్పుడు రాలేనండి, తర్వాత వస్తాను. వినోద్ ఆటో పాని. ఏమైంది వినోద్? నీకెన్ని తెలివితేటలున్నాయి. నువ్వు వాడి చేతిలో ఇరుక్కున్నావనుకున్నాను, కానీ వాణ్ణి ఇరికించావు. లేకపోతే నన్నే బ్లాక్మెయిల్ చేస్తాడా? ఈ శివాని అంటే ఏంటో వాడికి శాంపిల్ చూపించాను. ఖచ్చితంగా శివాని ఏదో చేసుంటుంది. అందుకే ఆ అబ్బాయి భయపడి పారిపోయాడు. శివాని అంత తెలివిగా ఆలోచిస్తుందా? తనది క్రిమినల్ బ్రెయిన్ అని అర్థమైంది అన్నయ్య. హారికకి తనకి ఏం తేడా లేదు. శివాని అలాంటిదని తెలియక అత్తయ్య వెనకేసుకొస్తుంది. హారికని వదిలించుకున్నాను, మళ్ళీ అలాంటి అమ్మాయిని ఎలా చేసుకోవాలన్నయ్య? ఈ పెళ్ళి వద్దంటే అమ్మ బతకను అంటోంది. పెళ్లి చేసుకుంటే నేను శివాని చేతుల్లో చావాలి. నీ తెలివే శివాని. వాణ్ణి భలే దెబ్బ కొట్టావు. ఇక మనకి ఏ టెన్షను ఉండదు. లైఫ్లో మళ్ళీ వాడు నా జోలికి రాడమ్మా. వస్తే జైలుకు వెళ్తాడు.
హ్మ్. ఏంటే తల్లి కూతుళ్ళు ఇద్దరు ఏదో గుసగుసలాడుతున్నారు? నాకు తెలియకుండా ఏదైనా గొడుపుటని చేస్తున్నారా? నీకు తెలియకుండా మేమేం చేస్తామత్తా? మరి ఇందాకటి నుంచి ఇద్దరు తెగ టెన్షన్ పడుతున్నారు. ఏమైంది? అదే వసు అత్తయ్య నా నిశ్చితార్థం ఆపుతుంది అనుకున్నాం కదా, ఎలా ఆపుతుందో అని టెన్షన్ అవుతున్నాం. ఆ వసు ఏం చేసినా మీ అమ్మమ్మ చల్లనిచ్చేటట్లు లేదులేవే. 6 నూరైనా ఈ రోజు నిశ్చితార్థం జరిపిస్తాను అంటుంది. ఈ నిశ్చితార్థాన్ని ఆపేస్తాను అఖిల్. నువ్వు మాత్రం వరి గారు. అఖిల్, నువ్వు ఫార్మాలిటీగా రెడీ అవ్వు. ఈ నిశ్చితార్థాన్ని ఆపేద్దాం. అందరూ నా ప్లాన్నే ఫాలో అవ్వండి, ఓకేనా? నువ్వు కొత్త బట్టలు కట్టుకొని వచ్చేవే, నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నాను. త్వరగా రెడీ అవ్వవే, ఈ ఇంట్లో ఇంకో నిశ్చితార్థం జరగబోతోంది. ఎవరి నిశ్చితార్థం? నా నిశ్చితార్థమేనే. కోయిదొర చెప్పిన జోష్యం త్వరలో నిజం అవుతోంది. నా వరుడు నా కళ్ళ ముందుకొస్తాడు. ఎవరి నిశ్చితార్థం అంటే చెప్పవేంటి? అది అది నందిని నిశ్చితార్థమే. నీ పెళ్ళవగానే దాని పెళ్లి చేస్తానని మీ అమ్మమ్మ చెప్పింది కదా. దాని పెళ్ళా ఈ జన్మలో జరగదు. నేను ఈ ఇంటి కోడలయ్యాక అంతా మార్చేస్తాను. నీకన్నీ మీ అమ్మ బుద్ధులే వచ్చాయే. కొన్ని నీ బుద్ధులు కూడా వచ్చాయిలే. సరే, త్వరగా రెడీ అవ్వు. హలో శేఖర్. హలో శివాని, ఆ వినోద్ గడు మీ ఇంటికి రాలేదుగా? మనం అంతలా భయపెట్టాక ఎలా వస్తాడు? బయట నుంచే పారిపోయాడు. అయితే నువ్వు నాకు పంపిన వీడియోలు, నేను వాడికి ఇచ్చిన వార్నింగ్ పనిచేసాయి అన్నమాట. పని చేశాయి కాబట్టే వాడు పారిపోయాడు. మా వసు అత్తయ్య వెర్రి మొహం వేసుకొని ఒక్కతే ఇంట్లోకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్. ఓకే, బట్ నీ ఎంగేజ్మెంట్ అయ్యాక మాత్రం నాకు పార్టీ ఇవ్వాలి. ష్యూర్, ఈవినింగ్ కాల్ చేస్తాను. బాయ్. మనం గెస్ట్ చేసింది నిజమేనండి. శివాని వేరే ఫ్రెండ్కి కాల్ చేసి వినోద్ని బెదిరించి వెనక్కి పంపించింది. ఇప్పుడు మనం ఆ శివాని వెనక్కి తగ్గేలా చేద్దాం. స్టార్ట్ చేయండి, ఓకేనా? విషయం చెప్పండి. ఏంటి వసు గారు, డల్గా ఉన్నారు? డల్గా ఉండక హ్యాపీగా ఎలా ఉంటానండి? మీరేమో అఖిల్ నందిని ఇలా పెళ్లి చేయాలనుకుంటున్నాము, అత్తయ్యేమో మన నోరు కట్టేసి అఖిల్ శివానిలా నిశ్చితార్థం చేస్తుంది. మా పెళ్ళయ్యాక నేను నీ నోరు కట్ చేస్తాను అత్తయ్య. అఖిల్ శివాని కరెక్ట్ కాదు అని ఎంత చెప్పినా అత్తయ్య వినట్లేదు. నా గురించి ఆ దేవుడు చెడుగా చెప్పినా అమ్మమ్మ నమ్మదు. ఇది కూడా ఒక అందుకు మంచిదేనండి. అదేంటండి, మనం నందినికి మాటిచ్చాం కదా, తన గతేం కావాలి? అఖిల్ పెళ్లి చేసుకునేది నందినినే. అదెలా అండి? ఇప్పుడు శివానితో నిశ్చితార్థం అవుతుంది కదా. ఇందాక నేను ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళొచ్చానని చెప్పాను కదా. నిజానికి నేను వెళ్ళింది ఓ సిద్ధాంతి దగ్గరికి. ఎందుకండి? సిద్ధాంతికి అఖిల్ జాతకం చూపించాను. ఆయన ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు. ఏంటండి అది? అఖిల్ జాతకం ప్రకారం తన జీవితంలో 3 అమ్మాయిలుంటారంట. ముగ్గురా? అంటే 3 పెళ్ళిళ్ళా? కాదండి, 2 పెళ్ళిళ్ళే. కానీ
మూడో అమ్మాయితో అఖిల్ జీవితం కొనసాగుతుందంట. అర్థం కాలేదండి. ముందు అఖిల్కు హారికతో పెళ్ళయింది కదా. అది విడాకులైంది కదండి. ఇప్పుడు శివానీతో నిశ్చితార్థం అవుతుంది కదా. ఈ నిశ్చితార్థం పెళ్లిదాకా వెళ్ళదంట. నిశ్చితార్థం జరిగిన వెంటనే శివానీకి ఏదో ఎఫెక్ట్ అవుతుందంట. ఊరుకోండి, అలా ఎలా జరుగుతుంది? మొన్న జరిగిందిగా. అఖిల్ శివానీలకే పెళ్లి అని అమ్మ తెగేసి చెప్పింది. బయటికి వెళ్ళిన శివాని కిడ్నాప్ అయింది. మనం శివాని చనిపోయిందని అనుకున్నాం కదా. నిజమేనండి. మనం టైంకి వెళ్ళకపోయి ఉంటే హారిక శివానీని చంపేసి ఉండేది. ఇప్పుడు మొన్న అందుకే నేను కిడ్నాప్ అయ్యానా? ఈరోజు ఎంగేజ్మెంట్ చేసుకుంటే నా పరిస్థితి ఏంటి? ఈసారి నిజంగా చచ్చిపోతానా? ఏంటే ఇంకా రెడీ అవ్వలేదు? అవతల అందరూ ఎదురు చూస్తున్నారు. అమ్మా, అది మళ్ళీ కంగారు పడుతున్నావేంటి? ఆ వినోద్ గాడి కూడా వదిలింది కదా. ఇప్పుడు అమ్మకి మావయ్య జాతకం గురించి చెప్తే ఏమంటుందో. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. టెన్షన్ ఏం లేదమ్మా. 2 minutesలో రెడీ అవుతాను. త్వరగా కానివ్వు. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటారా? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది వసు గారు. ఆల్రెడీ శివాని టెన్షన్ పడుతూ ఉంటుంది. అనవసరంగా శివానీని టెన్షన్లో పెట్టామేమో. తప్పు లేదండి. తను జెన్యున్గా అఖిల్ని ఇష్టపడుతుంటే మనం ఈ ఎంగేజ్మెంట్ని ఆపేసేవాళ్ళం కాదు. కానీ శివాని బయట ఒకరిని లవ్ చేసి ఇప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిందనో లేదా ఆస్తి కోసమో అఖిల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అవునండి, అఖిల్ జీవితంలో మరో హారిక అవసరం లేదు. అందుకే మనం చెప్తే శివాని నమ్ముతుంది కాబట్టి తను వినేలా అబద్ధం చెప్పాం. కురుక్షేత్రంలో ధర్మరాజు అశ్వత్థామ కుంజరహ అన్నట్టు, అంతే కదండి? ధర్మం కోసం అలా చెప్పక తప్పదని శ్రీకృష్ణుడంతటి వాడే చెప్పాడు. అయితే ఈ నిశ్చితార్థం ఆగిపోతుంది కదా? శివాని ఆపేస్తుంది. అమ్మా, టైం అవుతుంది. అమ్మాయిని కూడా తీసుకురండి.
ఇప్పుడు వసు వచ్చింది కదమ్మా, అభి వసులు శివాని తరపున కూర్చుంటారు. ఏం అక్కర్లేదు. దమయంతి, నువ్వు కూర్చోమ్మా. సరే అమ్మా. అభి వసూల మీద వదినకు పీకల దాకా కోపం ఉన్నట్టుంది. ఈ ఎంగేజ్మెంట్ని ఎలా ఆపాలి? ఏం చెయ్యాలి? పంతులు గారు, మీరు కానివ్వండి. ఓం గణానాం గణపతి కుంభవామహే కవిం కవీనాముపమస్రవస్తోం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి శ్రీరసాదం సర్వమంగళమాంగళ్యే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే హిరణ్యవర్ణాం శ్రీం సువర్ణరజతం. ఈ రింగ్స్ ని దాచేస్తే ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది కదా. అమ్మా, అందరూ కళ్ళు మూసుకుని దండం పెట్టుకోండి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్యాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతభేదోమవావ. ఓం లక్ష్మీం క్షీరసముద్రతనయాం శ్రీరంగధామేశ్వరీం జాతీదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షరబ్రహ్మీం జగన్నాథాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. ఓం నిష్కార్గతాంబులకుం